చిట్టి కన్నా లేవరా బేబీ, సౌండ్ వస్తుంది లే. అబ్బో తాతయ్య తాతయ్య లేని ఇప్పుడు చూద్దాం. అయ్యో ఏంటి? అయ్యో చాలు 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 తమ్ముడు లే. కుంభకర్ణుడి తర్వాత వీడే అనుకుంటా. ఇప్పుడు విని నిద్ర లేపడానికి ఏనుగురి గారిని తీసుకురావాలా ఏంటి అమ్మా? తమ్ముడు లే. చుట్టుపక్కల వాళ్ళందరూ ఖచ్చితంగా మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. బేబీకి లడ్డూలు అంటే ఇష్టం కదా. బాబు కళ్యాణ్ 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 లే కళ్యాణ్. ఏమండి ఏంటి గుర కాపేశాడు సడన్ గా? ఏంటి సడన్ గా గుర కాపేసి నాలిక చప్పరిస్తున్నాడేంటి? ఏ శైలు స్వీట్స్ ఎందుకు తెచ్చావు? తనకి లడ్డూలంటే చాలా ఇష్టం వదినా. ఏమండి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ గుండమ్మ. గుండమ్మా, మనవడికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం కాదు, మంచి జరగాలంటే నువ్వు ఎదురు రావాలే. గుండమ్మ ఎదురు రావడం ఏంటి? తప్పేంటి? చిన్నప్పటి నుంచి బావగారు ఎన్నో సక్సెస్ చూశారు. అప్పుడంతా ఎదురొచ్చింది అత్తయ్య కదా. ఆవిడొస్తే బెస్ట్ ఏమోనని నా ఫీలింగ్. నా ఫీలింగ్ కూడా అదే. మీ ఫీలింగ్స్ ఇక్కడ ఎవరు అడగలేదు. బాబ్బా ఎవరో ఒకరు ఎదురండి, టైం అవుతుంది. గుండమ్మా నువ్వు ఎదురు రామ్మా.
అంకుల్ అమ్మో అంకుల్ ఏమైంది ఏమైంది అలా ఉండిపోయారేంటి మావయ్య గారు? మెడ పడితే పట్టు తెలుసని మీ తమ్ముడు మెడ మీద చెయ్యేశాడమ్మా. అంతే, మెడ ఇటు పక్కకి తిరిగిపోయి ఇలా ఫిక్స్ అయిపోయింది. అయ్యో ఎంత పని చేసావురా నీ నువ్వు మొహం ఏడవకే, మంట. అసలే మెడ నొప్పితో చచ్చిపోతుంటేను. హే బుద్ధుందా నీకు? బుద్ధ అదే ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు? పీకల వరకు తినడం, గురక పెట్టి అందర్నీ చంపడం. అక్కడికే పాప మా అబ్బాయి వద్దు వద్దు అంటూనే ఉన్నాడు. చేతగాని పనులు ఎందుకు బాబు చేయటం? ఇప్పుడు మా అల్లుడు పరిస్థితి ఏంటి? ఏంటి కళ్యాణ్ ఇదంతా? అది కాదక్క, ఎక్కడో బ్యాలెన్స్ మిస్ అయింది. అది నీకు అక్క, నువ్వు దానికి తమ్ముడు. ఇద్దరు కలిసి మమ్మల్ని చంపేయండి, చంపేయండి, చంపి పడేయండి. అత్తయ్య గారు భయపడకండి. మావయ్య గారు మీకేం కాదు, నేను మిమ్మల్ని సెట్ చేస్తాను. ఏ గుణమ్మా, వాడు మెడ ఓ పక్కకి తిప్పి పెట్టాడు, నువ్వు మొత్తానికి వెనక్కి తిప్పి పెడతావా? లోకి ఏమన్నా ఓకే, నోరు మూసుకుని చూడరాదు. నువ్వు తప్పు కళ్యాణ్. మావయ్య గారు మీరేం జాగ్రత్తమ్మా. భయపడకండి. One, two, three. ఎందుకు చేసావు ఈ పని? మర్యాదగా ఫైల్ ఇచ్చేసే, లేదంటే లేదంటే ఏం చేస్తావు? నాతో యుద్ధానికి వస్తావా? మనిద్దరం తలపడి మన మధ్య యుద్ధం ముగిసే లోపు అక్కడ టైం అయిపోతుంది. దాంతో మీ ఆయన కెరియర్ ముగిసిపోతుంది. అమ్మా అమ్మమ్మమ్మమ్మా, నా కొడుకు మీద నీకెందుకమ్మా అంత కక్ష? ఈ కాంపిటీషన్లో గెలవడం వాడి లైఫ్ యాంబిషన్ అమ్మా. మీ మధ్య గొడవలు ఏమైనా ఉంటే నేను వాడికి సర్ది చెప్తాను. దయచేసి ఆ ఫైల్ ఇచ్చేయమ్మా. మీ అబ్బాయి మీద నాకే కోపమూ లేదండి. అసలు నా గొడవంతా మీ కోడలితోనే. మీ కోడలి కారణంగా నా పదవి పోయింది, పరువు పోయింది, నలుగురిలో ఉంటే నా పలుకుబడిపోయింది. అప్పుడు మీరు తనతో గొడవ పడి తనని ఏమైనా చేయండి. పాపం, మా బావగారి జీవితాన్ని ఎందుకు స్పాయిల్ చేయాలనుకుంటున్నారు? ఎవరు? లోకేశ్వరియా? అవును, లోకేశ్వరిని మాట్లాడుతున్నాను. చూడు లోకేశ్వరి, ఫస్ట్ నుంచి నా కోపం, పగ ఆ గుండమ్మ మీదే. కాని గుండమ్మని సపోర్ట్ చేస్తూ ఈ మధ్య ఆది కూడా రెచ్చిపోయి నన్ను అవమానించి మాట్లాడుతున్నాడు. సో వాళ్ళిద్దరు భార్యాభర్తలు 50-50 కాబట్టి నా పగ కూడా 50-50 షేర్ చేస్తున్నాను. చూడు, ఇప్పుడేంటి ఆ ఫైల్ నువ్వు ఇవ్వనంటావు, నా మీద పగ సాధించి నా లైఫ్ని స్పాయిల్ చేస్తానంటావు, అంతేగా?
చీ 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 చీ. నాకు పగ ముఖ్యమే కాని దానికోసం నీ కెరియర్ని నాశనం చేయాలనుకునేంత చెడ్డదాన్ని మాత్రం కాదు. అయితే ఫైల్ ఇచ్చేయమ్మా. ఖచ్చితంగా ఇస్తాను, కానీ ఒక్క షరతు. నన్ను అన్ని విధాలుగా దెబ్బతీసిన గుండమ్మ సంస్కారం ఆయనకు ఉందమ్మా, కానీ ఆయన సంస్కారం తీసుకున్న అర్హత నీకు ఉండాలి కదమ్మా. ఈ ఇంటికి అతిథుల్ని గౌరవించడం తెలుసు, సాయం అడిగిన వారిని ఆదరించడము తెలుసు, మీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు. ఏయ్, ఏంటి ఆ మాటలు? మీరేమీ అనుకోకండి. అనుకోకపోవడానికేముంది? తన పొగరు గురించి నాకు తెలిసిందే కదా. అలా అని నేను సాయం అడగడానికి రాలేదు. భిక్ష. నీ భర్తకు కెరియర్ని భిక్ష పెట్టడానికొచ్చాను. Can I sit there? అయ్యో రండి కూర్చోండి. మా అన్నయ్య మీకేం అన్యాయం చేశాడని, మా వదిన మీకేం ద్రోహం చేసిందని వాళ్ళని ఇంతలా బాధ పెడుతున్నారు? ఏం చేశారని నన్ను కాదు, మీ వదిన్ని అడగండి. చూడండి, మా అక్క మనస్తత్వం ప్రకారం చేతనైతే సాయం చేసేదే కానీ ఒకరికి అపకారం చేసేది మాత్రం కాదు. కాని నాకు అన్యాయం చేసింది. తాను చేసిన పని వల్ల నాకు అపకారం జరిగింది. ఇప్పుడేంటి లేచి నిలబడిపోయా? కాళ్ళు పట్టుకో అన్నదాన్నే నీ కాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితికి తీసుకొచ్చేసావు కదమ్మా. నిలబడకేం చేస్తదే? ఏమా, అన్నింటికంటే నీ కొడుకు భవిష్యత్ నీకు ముఖ్యం. అన్నయ్య కెరీర్ ముఖ్యమని వదినని ఆవిడ కాలు పట్టుకోమన్నావు.
కానీ మనందరికంటే అన్నయ్య కెరియర్ భవిష్యత్ ఎవరికి ఎక్కువ ముఖ్యమో ఇప్పుడైనా నీకు అర్థమైందా? కట్టుకున్న భార్యని ఇలాంటి దుర్మార్గురాలి కాళ్ళు పట్టుకోమని చెప్తుంటే నోరు మెదపకుండా నిలబడ్డావు. నీ భవిష్యత్ నీకంటే తనకే ముఖ్యమని ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్య? చూడమ్మా, తప్పులు అందరూ చేస్తారు. తప్పు చేశారని ఒకరికి వేలెత్తి చూపిస్తే అయితే తప్పుని సరిదిద్దుకోవాలి, లేదంటే అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా అన్నా ఉండాలి. అంతేగాని మన తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళకి గోతులు తీయాలని చూస్తే ఆ తీసిన గోతిలో మనమే పడతాం. ఇప్పుడు నువ్వు పడ్డట్టు. ఇంకా ఈవిడితో మాటలేంటండి? అక్క తన కాళ్ళు పట్టుకోవాలంది కదా, ఇప్పుడు అక్క కాళ్ళు ఆవిడ్ని పట్టుకోమనండి. బావగారికి క్షమాపణలు చెప్పమనండి. అవును, చెప్పాల్సిందే. ఏం లలితాదేవి, క్షమాపణలు చెప్తావా లేదా నా కాళ్ళు పట్టుకుంటారా? ఎవరి కోసం పట్టుకోదంట? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన దాన్ని ఊరికే వదిలిపెడతామా? పట్టుకో నా కోడలి కాళ్ళు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా బ్రతకడం నేర్చుకో. మళ్ళీ ఇలాంటిది ఏదైనా రిపీట్ అయిందో. తనకి సంస్కారం ఉంది కాబట్టి నువ్వు చేసిన దానికి మాటలతోనే సరిపెట్టింది. ఈ ఇంట్లో ఆడవాళ్ల పట్ల ఒక గౌరవం ఉంది కాబట్టి నువ్వెన్ని చేసినా చూస్తూ ఇలా సైలెంట్ గా ఉన్నావు. ఇంకెప్పుడు నాకు కనిపించకు, పో ఇక్కడి నుంచి. సూపర్ గుండమ్మా. వదిన, నువ్వు సూపర్. థ్యాంక్ యూ శైలు. సూపర్ అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. కొన్నమ్మా, నువ్వు సూపరమ్మా. తెలియనట్టు అడుగుతావేంటి? నువ్వే గనక తెలివిగా ఆలోచించి ఆ ఫైల్ని బాబీకిచ్చి సబ్మిట్ చేయించకపోతే ఏమై ఉండేది? అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పెద్ద సారీ కూడా. థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? మీరు చెప్పారు. మరి ఈ సారీ ఏంటండి? అన్నీ తెలిసి ఏంటి అని అడుగుతావేంటి? ఆ లలితాదేవి నిన్ను తన కాళ్ళు పట్టుకుంటే ఫైల్ ఇస్తాననడం, మా అమ్మ తనకి సపోర్ట్ చేసి కాళ్ళు పట్టుకోమనడం, అక్కడే ఉండి కనీసం ఒక్క మాట కూడా నీకు సపోర్ట్గా మాట్లాడలేదు కదా. అయితే ఎవరికైనా వాళ్ళ కెరీరే ఇంపార్టెంట్ కదా. పైగా మీ లైఫ్ అంబిషన్ కూడా అది. అదే గిల్ట్గా ఉంది గుండమ్మ. ఆ గిల్టీనెస్ ని మీకు నా మీదున్న ప్రేమ అంటారు. అంటే అది నేను అనుకుంటున్నాను. మీరు ఒప్పుకోరనుకోండి. సరే, నాకింత హెల్ప్ చేసినందుకు నీకేం కావాలో చెప్పు. నాకేం అవసరం లేదు. అలా అంటే కుదరదు. అడుగు, నేను చేస్తాను. నేనేం అడిగినా కూడా చేస్తారా? డౌటా? ఈ ఆదిత్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు. ఏ విషయంలోనైనా నీ అంత తెలివిగా ఆలోచించలేకపోవచ్చు, నీలా పిచ్చి సాహసాలు చేయలేకపోవచ్చు. బట్ నా క్యాలిబర్ నాకుంది. చెప్పు, ఏం చేయాలి? ఆ ఆకాశాన్ని కిందకి దించమంటావా? నక్షత్రాలు తెంచి పూలుగా కట్టి నీ తల్లో పెట్టమంటావా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పట్టుతో వాళ్లు పరిచి వాటిపై నిన్ను నడిపించమంటావా? నన్ను ఎత్తుకోండి. షట్. తెలుసు నీకెంత ఆశ చూపున నువ్వు అక్కడికే వస్తావని. నిన్ను ఎత్తుకోవాలా? అక్కడ నన్ను కాపాడి ఇక్కడ నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? ఏంటండి అలా అంటారు? ప్రతి భార్యకి ఉంటుందిగా తన భర్త ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని, ఆనందంతో తనని ఎత్తుకుని గిరిగిరా తిప్పేయాలని. ఒసే ఆ సెటప్ వేరు, మన సెటప్ వేరే. దేనికంటావేంటి? ఈ 30 రోజుల్లో
నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలి. అవును, దానికి ఇంకా టైం ఉంది కదా. కానీ నువ్వు చేస్తున్న పనుల వల్ల నీ మీద గుడ్ ఇంప్రెషన్ కలగడం మానేసి గడువు పూర్తవకుండానే నేను ఇంట్లోంచి గెంటేస్తారేమో అనిపిస్తుంది. నేనేం తప్పు చేశాను? పెద్దనాన్న మెడ పెట్టేసిందంటే ఏం చేసావు? అది అంటే చిన్న మిస్టేక్ జరిగింది. అలాంటి చిన్న మిస్టేక్సే రేపు పెద్దవై మొదటికే మోసం వస్తుంది అనిపిస్తుంది. అయినా తిన్నామా ఉన్నామా అన్నట్టు ఉండకుండా నీకెందుకు ఇవన్నీ? అలా అంటావేంటి శైలు? పాపం మావయ్య గారు మెడనొప్పితో బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? అందుకని మెడ లేకుండా చేసేస్తావా? కోప్పడుకు శైలు. నేను తప్పు చేస్తే మా అక్క సరిచేసింది కదా. చూడు, ఈ ఇంట్లో కొద్దో గొప్పో మనకి సపోర్ట్ చేసేది తనొక్కతే. నువ్వు తనకు కూడా చిరాకు తెప్పించావంటే ఇక అంతే సంగతి. అలా ఏం జరగదులే శైలు. ఇక నుంచి ఏ పని చేసినా వాళ్ళు ఇంప్రెస్ అయ్యే పనులే చేస్తా. నన్ను నమ్ము శైలు. సార్, అమ్మగారిని పిలవండి. దేనికి? వాటర్ క్యాన్ మేడం. లోపల పెట్టేయమంటారా? ఏం అక్కర్లేదు, మా అక్కకి నేను చెప్తాను. నువ్వు ఇక్కడ దించేసి వెళ్ళిపో. అదేంటి వాడు లోపల పెడతానంటే ఇక్కడే దించమన్నావు? అక్కడే తెలివుంది. నీకు అర్థం కాలేదు కదా. మీ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియానా? ఏంటది? ఇప్పుడు ఈ వాటర్ క్యాన్లను నేనే తీసుకెళ్లి లోపల పెట్టాననుకో. వాటర్ క్యాన్లు మోస్తే ఇంప్రెస్ అయిపోతారా? అది కాదు శైలు. కళ్యాణ్ పరాయివాళ్లా ఫీల్ అవ్వకుండా ఇంట్లో మనిషిలా ఇంటి పనుల్లో పాలు పంచుకుంటున్నాడని ఒక పాజిటివ్ ఒపీనియన్ వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది కదా. అలా చిన్న చిన్నగా గుడ్ ఇంప్రెషన్ బిల్డ్ చేస్తూ టోటల్ గా అందరినీ ఇంప్రెస్ చేస్తాను, అంతే. కామాక్షి, తొందరగా రావే. వస్తున్నానుండండి. అదిగో మీ పెద్దమ్మ వాళ్ళు హాల్లోకి వచ్చినట్టున్నారు. ఈ వాటర్ క్యాన్లు తీసుకెళ్లి నేను ఇంప్రెస్ చేస్తాను. కళ్యాణ్, జాగ్రత్త. ఫ్యాషన్ షోలో నా కో పేరుగా ఓ మోడల్ సెలెక్ట్ చేయమన్నాను. ఏమైంది? మోడల్ని చూడడం, సెలెక్ట్ చేయడం కూడా అయిపోయిందన్నయ్య. ఇప్పటి వరకు తను చాలా షోలో పర్ఫామ్ చేసింది. నీ పక్కన మంచి మ్యాచింగ్. పేరు నిషా. రేపు మార్నింగ్ ఆఫీస్కి వస్తోందన్నయ్య. ఓకే ఓకే. ఎరా, నీ ఫ్యాషన్ షో ఎప్పుడంట? ఇంకా 3 days ఉంది నాన్న. ఆహా. శైలు, ఏంటన్నయ్యా? ఏంటి గుమ్మం దగ్గర తిరుగుతున్నావు? అది ఏమైంది? అది కళ్యాణ్ కోసం మధ్యాహ్నం అనగా బయటికి వెళ్ళాడు. ఇంకా ఇంటికి రాలేదు. అందుకే తను అంత టెన్షన్ పడుతోంది. అలా అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళినట్టు? మధ్యాహ్నం జరిగిన దానికి ఫీల్ అయ్యాడేమో. ఫీల్ అయితే వెతుక్కుంటూ వెళ్ళి బతిమిలాడి తీసుకొస్తాం అనుకుంటున్నాడేమో. ఇంతకంటే అందగాడు మళ్ళీ శైలుకు దొరకడని. పోతే పోని, పీడ పోయింది. నోరు మూసుకో లోకేశ్వరి. అసలు అతను ఏమయ్యాడో తెలియక శైలు టెన్షన్ పడుతుంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. ఇదిగో మనోడా, అనవసరంగా మీలో మీరు గొడవ పడకండి. నేను చెప్తున్నాను కదా, అతగాడు ఈ పెళ్లి జరగదని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాడు. వెళ్తే వెళ్ళిపోయాడు. ఆ మాట మనతో చెప్పొచ్చు కదా. తన గురించి నాకు బాగా తెలుసు. తను నన్ను వదిలి ఉండలేడు. అలాంటప్పుడు ఏదో ఒక విషయం చెప్పాలి కదా.
ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం ఎందుకు? దేనికంటే ఇది ఫోన్ చేస్తే సమాధానం చెప్పడానికి మొహం చెల్లక ఫోన్ ఆఫ్ చేసుకొని ఉంటాడు. మంచోడు మంచోడు అని మనం సర్టిఫికెట్లు ఇచ్చేసుకోవడం కాదు. నిజాలెప్పుడూ నిలకడ మీదే తెలుస్తాయి. ఎవరది అంతలా రొప్పుతున్నారు? అటు చూడండి. కళ్యాణ్ 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 ఏమైంది కళ్యాణ్? కళ్యాణ్ ఏమైంది? బట్టలతో స్నానం చేసినట్టున్నాడు. కళ్యాణ్ కళ్యాణ్ ఏమైంది? ఏమైంది? ఏమైంది కళ్యాణ్? కళ్యాణ్ నాలా పెళ్లి చేసుకుని నా చెల్లెలు బాధపడకూడదు అంతే. ఇక దీని గురించి డిస్కషన్ అనవసరం. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. పడుకో.
నిన్న టెస్ట్ చేయించడం మంచిదైందమ్మా. టెస్టులు చేయించకుండా వదిలేస్తుంటే చాలా ప్రాబ్లం అయి ఉండేది. కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చు. మీరు చెప్తుంది రిపోర్ట్లో ఉన్నదే చెప్తున్నానమ్మా. అవును డాక్టర్ గారు, మా బాడీలో ఏముంటే అవే రిపోర్ట్స్ లో యాజ్ ఇట్ ఈస్ గా చూపించేస్తారా? నేను ముందే అనుకున్నాను ఇలాంటి వార్త ఏదో వినాల్సి వస్తుందని. లావుగా ఉంటే ఏంటి అని వాదించావు కదా శైలు, ఇప్పుడేమంటావు? కళ్యాణ్, ఇక నుంచి నువ్వు ప్రేమ, పెళ్లి ఇవన్నీ పక్కన పెట్టేసి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు. వాకింగ్లు, జాగింగ్లు క్రమం తప్పకుండా చేస్తూ ఫుడ్ కొంచెం తగ్గించు. చూడు కళ్యాణ్, ప్రేమ, పెళ్లి ఇవన్నీ ఉండాలి. అవి ఉండాలంటే ముందు మనం ఉండాలి. కాబట్టి రిపోర్ట్స్ చూసి భయపడకుండా హెల్త్ పట్ల కేర్ తీసుకో. పెద్దదానిగా నేనిచ్చే సజెషన్ ఇదే. అతనికెందుకు సజెషన్స్ ఇస్తున్నారు? అంటే డాక్టర్గా నేనెవ్వాలి కానీ సజెషన్స్ మీరిస్తున్నారేంటని ఫీల్ అవుతున్నారు కదా డాక్టర్? కాదండి, ప్రాబ్లం ఒకరికైతే వేరొకరికి సజెషన్స్ ఇస్తుంటేను ఇంత సడన్ గా ఈ డైట్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. డాక్టర్, ప్రాణాలు పోగొట్టుకునేంత కష్టమైతే కాదు కదా. డైట్ మీరు చెప్పండి, అది ఎంత కష్టంతో కూడుకున్నదైనా నేను చేసి పెట్టి వాళ్ళతో తినిపిస్తాను. మళ్ళీ నా చెల్లెల్ని, నాయనమ్మని పూర్తి ఆరోగ్యవంతులుగా నేను మార్చుకుంటాను. డైట్ అంటే పెద్ద డైట్ ఏం కాదమ్మా, చాలా సింపుల్ డైట్. ఉడకపెట్టిన ఒక కప్పు కూరగాయలు, ఒక కప్పు జావా, 2 పూట్ల అదే డైట్. అలాగే డాక్టర్. ఏంటంటేంటి ఉడకబెట్టిన కూరగాయలా? 2 పూట్ల జావా? అవి మెయింటైన్ చేస్తేనే ఉంటారమ్మా, లేకుంటే టపా కట్టేస్తారు. తర్వాత మీ ఇష్టం. నేను వస్తాను సార్. మంచిదండి. పదండి అన్నయ్య, ఆఫీస్కి వెళ్దాం పదన్నయ్య. ఓకే, టేక్ కేర్ లోకేశ్వరి. నువ్వంటే వయసులో ఉన్నావు కాబట్టి తట్టుకోగలవు, కానీ నా పరిస్థితి అలా కాదే. అంత లావుగా ఉన్నవాడికి కొలెస్ట్రాల్ లేకపోవటం ఏంటి, మనకుండడం ఏంటి, గంజి గతవటం ఏంటి? అదే కదా ఆశ్చర్యం. నువ్వంటే లావుగా బర్రెలా ఉంటావు, నీ కొలెస్ట్రాల్ ఉంది అంటే ఓకే. కరెంటు తెగల సన్నగా ఉంటాను, నాకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం ఏంటి? ఏంటి, నేను బర్రెలా ఉంటానా? అంటే ఫేస్ కట్ అలాగే ఉంటుంది కదా. అనవే అను. ఒక పక్క నేను ఆకలితో చేస్తుంటే నువ్వు మాటలతో చంపుతున్నావు కదే.
ఏంటి అది? డస్ట్బిన్. దాని పక్కన పడి ఉన్న బాక్స్ ఏంటా అని. ఏదో తినే వస్తువులా ఉంది. నిన్న బర్గర్ తెప్పించుకున్నాను, ఎక్కువైపోయింది, పడేశాను. నిన్న అతివృష్టి కట్ చేస్తే ఇవాళ అనావృష్టి. నేను తింటానే. చిచి, నిన్నటిదని చెప్తున్నాను కదా, బాగుండదు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ఆకలితో మనముల మాడి చచ్చే కంటే నిన్నటితో మొన్న